యాక్టివ్ ప్రేక్షకులకు నెల్లూరు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు డాక్టర్ ఎం కొండయ్య, 3D డెంటల్ హాస్పిటల్ ఇన్ నెల్లూరు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము. అందులో ఎందుకంటే చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో సమస్యలతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు అంటే ఏంటంటే ఎక్కువ మందికి గుండె సంబంధిత వ్యాధులు అనమాట, హైపర్ టెన్షన్ అనమాట, కొంతమందికి రక్త సరఫరా సమస్యలు అనమాట, కొంతమందికి ఏంటంటే షుగర్ వ్యాధులు, కొంతమందికి నరాల ప్రాబ్లమ్స్ అనమాట, కొంతమంది జాయింట్ పెయిన్స్, కొంతమందికి కంటి ప్రాబ్లం అనమాట, రకరకాల అనమాట. చాలా సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండి అలా విధంగా దాంతోపాటుగా నోట్లో ఉన్న దంత సమస్యలు అనమాట, చిగుళ్ళ ప్రాబ్లం కానీ, పళ్ళు పుచ్చిపోవడం కానీ, తినడం ఇబ్బందిగా ఉండడం కానీ, ఇటువంటి ఇబ్బందులతో బాధపడి పంట చూపించుకోవాలని కొంతమందికి భయంగా ఉంటుందన్నమాట. అటువంటి వాటికి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మనం సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ దీన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో దంత సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? చాలామందికి చిన్నపిల్లల పట్ల మనం పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు మనం గుర్తించకపోవడం వల్ల అవి పెద్ద సమస్యలుగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలకి ఏంటంటే చిన్న పుడతాని ఏంటంటే కొంతమందికి గ్రహణం అంటాం అనమాట. మన పై పెదాలు కానీ పైన ప్యాలెట్ అంటాం, ఆ ప్యాలెట్లో కూడా హోల్ పడిపోయి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు పుడతానే డాక్టర్లు చూస్తారు కాబట్టి ట్రీట్మెంట్ చేస్తారు మీకు వయసు పెరిగే కొంది. కొంతమందికి ఏమవుతాయంటే పళ్ళు అనేవి ఒక 3 నెలల నుంచి 6 నెలల నుంచి వాళ్ళకి రావడం మొదలవుతాయి అనమాట. 3 నెలల నుంచి వచ్చిన తర్వాత ఒక 2.5 years కంప్లీట్గా ఎరప్ట్ అయిపోయి 3 years కల్లా వచ్చేసిన తర్వాత ఈ 12 years వరకు ఉంటాయి అనమాట. 3 సంవత్సరాల నుంచి మనకి 12 సంవత్సరాల వరకు అవి మనకు ఉపయోగపడతాయి. కొంతమందికి ఆ పిల్లలకి ఏమవుతాయంటే ఆ పళ్ళు అనేవి ఏ టైంలో వస్తున్నాయి, ఏ టైంలో అవి ఊడిపోతున్నాయా లేదా వచ్చిన పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదనేది మన పేరెంట్స్కి అనేది అవగాహన లేదనమాట. వాళ్ళు ఏం చూడాల్సింది, బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మన పళ్ళు ఎలా ఉన్నాయి, ఆ చిన్నపిల్లలకు పళ్ళు ఎలా ఉన్నాయి, సక్రమంగా వస్తున్నాయా లేదా ఇరెగ్యులర్గా వస్తున్నాయా, ఒకటి రావడం లేదా, ఒకళ్ళు వచ్చిన పళ్ళు వయసు పెరిగినాకన్నా ఊడిపోకుండా అలానే ఉండిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తున్నాయి అన్నీ కూడా వాళ్ళు ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలి పేరెంట్స్ అనమాట చిన్నపిల్లలకి. అదేవిధంగా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమంది పాలు తాగిస్తారనమాట. పాలు తాగించిన తర్వాత వాళ్ళు క్లీన్ చేయకపోవడం వల్ల ఏమవుతాయంటే పళ్ళు అనేవి పుచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మన సైడ్ నుంచి వాళ్ళకి ఏమైనా ఆహారం తినిపించినా కానీ పాలు తాపించినా కానీ ఇమ్మీడియట్గా మన వాళ్ళు నోరు అనేది శుభ్రపరచాలన్నమాట. అలా చేసుకున్నట్లయితే వాళ్ళకి పళ్ళు పుచ్చిపోకుండా కాపాడవచ్చు. అదేవిధంగా పళ్ళు ఆల్రెడీ పళ్ళు పుచ్చిపోలేదు, పళ్ళు కానీ కరెక్ట్ పొజిషన్లో కానీ రానట్లయితే ఇమ్మీడియట్గా మనం చూసినప్పుడు ఇమ్మీడియట్గా మనం దగ్గరగా ఉన్న డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ సమస్యను అనేది ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే పెద్ద వయసు వచ్చేటప్పుడు సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది. అలా కాకుండా వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ వెళ్ళినప్పుడు కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ లెవెల్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ అది సివియర్గా ఉంటుందన్నమాట కండిషన్. అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది, 1.5 సంవత్సరంలో పడుతుంది అనమాట. ఆ యొక్క పళ్ళని ఇరెగ్యులర్ రావడం వల్ల అందులో ఆ పళ్ళ మధ్య సందులు రావడం కానీ, పళ్ళు ఎత్తుగా ఉండడం కానీ, ఆ కాలేజెస్లో స్టూడెంట్స్ ఒకరు చూసుకోవడం వల్ల వాళ్ళకి అవగాహన వచ్చేప్పుడు వస్తే ఏమవుతుంది, లేట్ అవుతుంది. ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ లేట్ అయిపోతుంది. అదే మనం చిన్నప్పుడు కానీ గుర్తించినట్లయితే ఆ సమస్య చిన్నప్పుడే పరిష్కరించగలిగినట్లయితే మీకు మన వయసు పెరిగే కొంత ఆ సమస్య అనేది మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. డాక్టర్ గారు, షుగర్ వ్యాధి ఉండి చిగుళ్ళ వాపు ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మందికి ఏంటంటే ఇప్పుడు కామన్గా షుగర్ అనేది ప్రతి ఒక్కరిలో ఉందన్నమాట. 100కి 50 నుంచి 60% ప్రతి ఒక్కరిలో కూడా ఈ షుగర్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మనం డయాబెటిక్ అంటాం. ఈ డయాబెటిక్ అనేది 2 రకాలు, కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్ అనమాట. కొంతమంది ఎక్కువగా ఉండిపోతుందని కంట్రోల్ చేయలేని పరిస్థితులు అనమాట. ఇంకోటి కొంతమందికి ఏంటంటే హైపోగ్లైసిమియా, షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటాయి. జనరల్గా మనం షుగర్ లెవెల్స్ ఏంటంటే ఫాస్టింగ్ 70 to 100 mg/dL అనమాట. ఆ లెవెల్ కన్నా తక్కువ అయినప్పుడు హైపోగ్లైసిమియా కొంచెము వీక్గా ఉండడము అలా ఉంటుంది. కొంతమంది ఎక్కువ అయిపోయినా కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. ఈ షుగర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే నోరు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా షుగర్ టెస్ట్ డైలీ చేయించుకుంటారో 3 monthsకి, అదేవిధంగా పండు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి 3 నెలలకు 6 నెలలకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏంటంటే మీ యొక్క దంత సమస్యలు కానీ, గమ్స్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా పరిష్కరించబడతాయి. అలా కాకుండా మీరు షుగర్ ఉంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే మనం గాయాలు మానవనే విధంగా ఎక్కువ మంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరకు పోవడం మానేస్తారనమాట. ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ షుగర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి మామూలుగా ఉన్న వాళ్ళకన్నా కూడా ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏంటంటే దంత సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ దంత సమస్యలు ఎలా ఉంటాయంటే ఆ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఈ షుగర్ ఉండడం వల్ల ఎంత గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల చిగుళ్ళు త్వరగా వీళ్ళకి
డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆ చిగుళ్ళు అనేవి కదిలిపోవడం వల్ల ఏమవుతుందంటే వాపు రావడం వల్ల దంతాలు అనేవి కదులుతాయి అన్నమాట. దంతాలు కదలడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ దంతాల మధ్య ఉన్న సందులు కూడా గ్యాప్స్ అనేవి కూడా ఎక్కువైపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం కూడా అక్కడ చేరిపోయి ఇంకా వాపు ఎక్కువైపోయి మన పళ్ళు కంప్లీట్గా మనం కాపాడలేని స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. పెరియోడాంటైటిస్ అంటాం. ఆ విధంగా అలా కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ నోట్లో కొంచెం లాలాజలం కూడా తగ్గిపోద్ది అనమాట. ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ టాబ్లెట్స్ ఇవన్నీ వాడడం వల్ల కూడా లాలాజలం అనేది తగ్గిపోవడం వల్ల మనం జీరోస్టోమీ అంటాం. మన నోరు అనేది కూడా పొడిబారిపోతూ ఉంటుంది. మనం ఆహారం నవలలేకపోవడం కానీ మింగలేకపోవడం కానీ లేదా తీసుకున్న ఆహారం మనం క్లీన్ చేసుకోకపోవడం వల్ల చిగుళ్ళు వాపలు ఏమవుతుందంటే నోటి నుంచి దుర్వాసన రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే తప్పనిసరిగా ఈ షుగర్ ఉంటే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోకూడదు అనేది ఏముండదు. తప్పనిసరిగా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మామూలుగా నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ కేర్ తీసుకొని నోరు అనేది చాలా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనం హెల్తీగా ఉంటాం. ఎప్పుడైతే మన నోరు బాగుంటుందో మనం ప్రాపర్గా ఆహారం తీసుకున్నట్లయితే మనం హెల్తీగా ఉంటాం. షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది, మనం హెల్తీగా ఉంటాం, మనకు లైఫ్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీరేం చేయాలంటే డెంటల్ డాక్టర్ని కలవాలి. డాక్టర్ గారు, గుండె వ్యాధితో బాధపడుతూ దంత సమస్యలు ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువ అంటే చాలా మందికి ఏంటంటే గుండె జబ్బు అంటే రకరకాల భయం ఎక్కువగా ఉంటుందండి. గుండె జబ్బులు ఏంటంటే రకాలుగా బీపీ అనమాట. కామన్గా ఉండేది బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటాం. బ్లడ్ ప్రెషర్ అనేది లెవెల్ ఏంటంటే జనరల్గా ఉన్నటువంటి 120/80 అంటాం. ఇది నార్మల్ రేంజ్ అనమాట. కొంచెం ఎక్కువ వయసు పెరిగే కొంది బీపీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ అనేది. అటుగా అబ్నార్మల్గా కొంచెం ఈ రేట్ ఆ లెవెల్స్ అనేవి పెరిగినప్పుడు ఏమవుతాయంటే హైపర్ టెన్షన్ అంటాం. ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోతే హైపర్ టెన్షన్, తక్కువ ఉంటే లో బీపీ అంటాం, లో బ్లడ్ ప్రెషర్ అనమాట. ఈ హైపర్ టెన్షన్ వాళ్ళకి ఏమవుతుందంటే బీపీ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారనమాట బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడానికి. అదేవిధంగా కొంతమందికి చెస్ట్ పెయిన్ వస్తుంది అనమాట. చెస్ట్ పెయిన్ ఏంటంటే యాంజైనా పెక్టోరిస్ ఇవన్నీ అంటాం, యాంజైనా అంటాం. అవన్నీ కూడా వాళ్ళకి భయం వస్తుంది. అదేవిధంగా కొంతమందికి ఏమవుతుందంటే వాల్స్ బ్లాక్ అయిపోవడం వల్ల కానీ గుండె ఫంక్షన్ తగ్గిపోవడం వల్ల కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే గుండె ఫంక్షన్ తగ్గిపోయినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ఫేస్ మేకర్స్ పెడతారు. ఆ యొక్క గుండె అనేది కంట్రోల్లో ఉండడానికి వాళ్ళు ఫేస్ మేకర్స్ వాడుతుంటారు. కొంతమందికి వాల్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఏం చేస్తారంటే స్టెంట్స్ వేయించుకుంటారు. అవి కూడా కొంతమందికి ఆ ఫంక్షనింగ్ లేకపోవడం వల్ల బైపాస్ సర్జరీ అని చేయించుకుంటారు అనమాట. ఈ అన్ని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే డెంటల్ సమస్యలు ఉన్నప్పుడు భయపడిపోతుంటారు. నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నాను, నేను ఫేస్ మేకర్ పెట్టించుకున్నాను, నాకు స్టెంట్లు వేస్తున్నారు, నేను రక్త పలచబడే మాత్రలు వాడుతున్నాను, కొలెస్ట్రాల్ వాడుతున్నాను, ఎన్ని టాబ్లెట్స్ వాడడం వల్ల ఏమవుతుందో వాళ్ళకి భయం ఉంటుంది అనమాట. ఏరే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసేస్తారు. అవసరం చేసుకోవాల్సినవి కూడా ఏం చేస్తారంటే బాగా ఎమర్జెన్సీ డెంటల్లో కూడా ఉంటాయన్నమాట. అటువంటి ట్రీట్మెంట్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే భయపడిపోతారనమాట. ఈ ఎన్ని సమస్యలు ఉన్నాయి నాకు, అవి చేస్తే ఇంకా ఎక్కువ రిస్క్ అయిపోద్దేమని. అటువంటి ఏం అవసరం, మీరు పేస్ మేకర్ యూజ్ చేస్తున్నా కానీ అదే స్టెంట్స్ వేయించుకోమన్నా బైపాస్ సర్జరీ ఏమన్నా జరిగినా కానీ ఇబ్బంది ఏం లేదనమాట. ఇవన్నీ సమస్యలు ఉన్నా సరే కానీ మనం డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు అనమాట. తప్పనిసరిగా ఈ రక్తం పలచబడే మాత్రలు వాడుతున్నప్పుడు ఏం చేస్తారంటే మీకు ఉన్న ట్రీట్మెంట్ని బట్టి కొంతమంది చిగుళ్ళు ప్రాబ్లం ఉంది మైనర్గా, ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్ కూడా పెద్ద ఆపాల్సిన అవసరం లేదనమాట. ఆ పైనంతా క్లీన్ చేయడం వల్ల ఏమంటే మీ గమ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పళ్ళు ఏమైనా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, కొన్నిటికి సిమెంట్ పెట్టాల్సి వస్తుంది, కొన్నిటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. కొన్నిటికి ఆ పళ్ళు డ్యామేజ్ అయిన తర్వాత సూపర్ఫిషియల్గా ఏముందంటే టూత్ అన్ని కూడా ట్రిమ్ చేసేసి మనం షేప్ చేసేసి మనం క్యాప్స్ పెట్టించుకుంటాం అనమాట. కొంతమందికి అవి లేకుండా రిమూవబుల్ డెంచర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎన్ని ట్రీట్మెంట్స్ కూడా ఏంటంటే మీరు అన్ని ఈ సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ తప్పనిసరిగా మందులు ఏమి ఆపాల్సిన అవసరం ఉండదన్నమాట. కొన్నింటికి ఆ మందులు ఆపన అవసరం లేకుండానే మనం డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఏంటంటే ఈ హార్ట్ సమస్య ఏదున్నా కానీ, ఫేస్ మేకర్ ఆల్రెడీ మీరు పెట్టించుకున్నా కానీ, స్టెంట్స్ మీరు ఉన్నా కానీ, అదే బైపాస్ సర్జరీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మీరు యొక్క హార్ట్ సమస్యలు ఉన్నట్లయితే ఏం పెద్ద సమస్య కాదు. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది మీకు అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా తీసుకోవాలి. డాక్టర్ గారు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళలో ఎలాంటి దంత సమస్యలు వస్తాయి? ఎక్కువ మంది ఏంటంటే శ్వాస సంబంధిత వ్యాధులు అంటే మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే మామూలుగా కామన్ కోల్డ్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి గల్ల రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అటువంటి ఏం చేస్తారు, ఆల్రెడీ మీరు దాని ఇన్ఫెక్షన్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారనమాట. ఆ మెడిసిన్స్ వాడేటప్పుడు మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా బ్రష్ కూడా యూజ్ చేస్తాం. ఆ బ్రష్ చేసేటప్పుడు మనకి గల్ల వస్తుంది అనమాట. గల్ల ఏమవుతుంది, బ్రష్కి తగులుతుంది అనమాట. ఆ బ్రష్ అనేది మళ్ళీ మనం డైలీ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ మీరు ఆల్రెడీ మెడిసిన్స్ యూజ్ చేశారనమాట దాన్ని తగ్గిపోవడానికి. అదేవిధంగా మళ్ళీ ఆ బ్రష్ అనేది మీరు ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ బ్రష్లో ఉన్న బ్రిజిల్స్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా మళ్ళీ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ రికరెన్స్ అనమాట, మళ్ళీ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే స్ఫోటం కానీ గల్ల కానీ ఇవన్నీ వస్తుంటాయి అనమాట ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఆ బ్రష్ అనేది చేంజ్ చేయడం కానీ, లేదా ఆ బ్రష్ అనేది హాట్ వాటర్లో
స్టెరిలైజ్ చేసేసి మళ్ళీ వాడుకోవడం, లేదు బాగానే ఉంది బ్రష్ అనుకుంటే స్టెరిలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చనిపోవడం వల్ల మళ్ళీ దాన్ని మనం వాడుకోవచ్చు. అలా కాకుండా చేసినట్లయితే మళ్ళీ మనకు రీఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఆస్తమా అంటాం. ఈ ఆస్తమా వల్ల ఏమవుతుందంటే మన రెస్పిరేటరీ నాళాలన్నీ కూడా ఏమవుతాయంటే ట్రాకియా ఇవన్నీ ఏమవుతాయంటే కొంచెం నాళాలు అనేవి కొంచెం సన్నపడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది బ్రాంకో డైలేటర్స్ అని ట్యాబ్లెట్స్ వేస్తారు, కొంతమంది ఏం చేస్తారు ఇన్హేలర్స్ యూజ్ చేస్తుంటారు అనమాట ఎక్కువ మంది. ఈ ఇన్హేలర్స్లో ఏంటంటే ఆ నాళాలని వాపు రావడం వల్ల మనం ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అటువంటిప్పుడు ఏంటంటే ఈ మెడిసిన్స్ వాడతాం యాంటీ ఇన్ఫ్లమేటరీ. దాంట్లో ఏంటంటే కార్టికోస్టెరాయిడ్స్ అనేవి మన ఇన్హేలర్గా యూజ్ చేస్తాం. ఆ ఇన్హేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టెరాయిడ్లో నుంచి మన నోట్లోకి వెళ్ళి తీసుకోవడం వల్ల ఆ నోట్లో లాలాజలం తగ్గిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన పళ్ళు లాలాజలం తగ్గడం వల్ల మన పళ్ళు అనేవి శుభ్రపడడం అనమాట. శుభ్రపరచలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వెనకాల పళ్ళు అన్నీ కూడా ఎక్కువగా పుచ్చిపోతాయి. ఈ యొక్క ఆస్తమా పేషెంట్స్ మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు వాడే ఈ స్టెరాయిడ్స్ అనమాట ఇన్హేలర్స్లో. ఆ వాడడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ ఇదే చెప్పాం కదా, ఆ లాలాజలం తగ్గిపోవడం వల్ల క్లీనింగ్ ప్రాపర్టీ తగ్గిపోద్ది అనమాట నోట్లో పళ్ళు దంతాలు ఇవన్నీ. అప్పుడు ఏమవుతాయి ఎక్కువ పళ్ళు పుచ్చిపోవడం, దానివల్ల మనకు పెయిన్ రావడము, తినడం ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ ఇన్హేలర్ యూజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా అనేది నోరు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అదే ఇన్హేలర్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కానీ బాగా పుక్కిలించుకున్నట్లయితే ఆ యొక్క మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గించుకున్నట్లయితే నోట్లో అనేది మన పళ్ళు అనేవి శుభ్రంగా ఉంటాయి, మన యొక్క ఫంక్షన్ అన్నీ కూడా బాగుంటాయి. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళలో ఎలాంటి దంత సమస్యలు వస్తాయి? ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలామందికి ఏమవుతుందంటే ఆహారం తీసుకుంటానే కొంతమంది వామిటింగ్ వస్తుంటాయి అనమాట. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న యాసిడ్స్ వామిటింగ్ చేసుకున్నప్పుడు మన నోట్లోకి వస్తుంది అనమాట. స్టమక్లో ఉన్న యాసిడ్ అంతా నోట్లో ఫస్ట్ రావడం వల్ల మనకు చివరి వెనకాల ఉన్న పళ్ళన్నిటి కూడా యాసిడ్ అనేది ఎక్కువసార్లు మనకు వామిటింగ్ జరిగే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ యాసిడ్ అనేది ఆ పళ్ళపైన పడడం వల్ల ఏమవుతాయంటే మన పళ్ళు అనేవి స్లోగా కరిగిపోతూ వస్తాయి, కొంచెం కరిగిపోతాయి అనమాట. ఆ కరిగిపోవడం వల్ల కూడా మనకు పళ్ళు నొప్పులు వస్తుంటాయి. కాబట్టి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పళ్ళు కరిగిపోతాయి కాబట్టి మళ్ళీ మన పన్ను రావడము, పళ్ళు పుచ్చిపోవడము, ఎక్కువ అరిగిపోవడం, మళ్ళీ మనకు సెన్సిటివిటీ ఏమైనా ఆహారం తీసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గ్యాస్ట్రోఎంటెస్టినల్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు అనేది మీకు మెడిసిన్స్ ఇస్తారు. ఎక్కువ జనరల్గా 2 రకాల ప్రాబ్లం ఉంటాయన్నమాట. మీకు ఏంటంటే యాంటీ హిస్టమైన్స్ ఇస్తారనమాట, H1 H2 బ్లాకర్స్ అనమాట. ఏంటంటే ర్యాంటాక్ కానీ రానిటిడిన్ కానీ ఇస్తుంటారు. కొంతమంది ఏంటంటే అందరికి తెలిసిందనమాట, మీకు కూడా తెలుసు అనమాట, ప్యాన్-డి అని ప్యాన్-40 అని మెడిసిన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. అవి మీరు డైరెక్ట్గా తీసుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ మెయిన్ ఏ ప్రాబ్లం ఉందో మీ యొక్క ఇంట్రెస్ట్ దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్స్ అనేది చేంజ్ చేస్తారు. అవి వన్స్ మీ యొక్క కండిషన్ బట్టి వాడినట్లయితే మీకు ఆ యాసిడ్ అనేది ప్రొడక్షన్ తగ్గుతుందనమాట. ఎక్కువ వామిటింగ్ రాకుండా ఆపినట్లయితే మన సమస్యను అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలా చేసినట్లయితే మనకు దంత సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, కొన్ని నరాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళలో ఎలాంటి దంత సమస్యలు వస్తాయి? కొంతమందికి ఏంటంటే వస్తారనమాట అండి, మొహం అంతా నొప్పులు వస్తుంటాయి, పన్ను నొప్పులు అంటారు, మెడల నొప్పులు అంటాయి అనమాట. ఆ కొంతమంది జనరల్గా వచ్చేది ఏంటంటే ఈ దవడలో నొప్పి అని వేలు పెడతా ఉంటారనమాట. ఆడేమో దంత సమస్యలు ఏమి ఉండవు, పళ్ళు అనేవి నీట్గా ఉంటాయి. మనం క్లినికల్గా కంటితో చూసినప్పుడు కానీ మనం స్కాన్లో చూసినప్పుడు కానీ ఏముంటాయంటే ఆడ దంతాలు అనేవి నీట్గా ఉంటాయి, దవడలో కూడా ఎటువంటి సమస్యలు ఉండవు అనమాట. కొంతమందికి ఏంటంటే నరాల ప్రాబ్లం వల్ల ఏమవుతాయంటే ఆ నర్వత ఎక్కడెక్కడ పాస్ అవుతుందో ఆ బ్రాంచెస్ అనేవి అక్కడ పెయిన్ వస్తూ ఉంటాయి అనమాట. మెయిన్ ఏంటంటే నరాల ప్రాబ్లం, అది పంటి ప్రాబ్లం కాదనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఆడేం లేదని చెప్పినా కూడా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. అది మెయిన్ ఏంటంటే నరాలు అనమాట, ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ఆ బ్రాంచ్ అనేది ఇదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కింద దవడకి, పై దవడకి, ఈ ఫోర్ హెడ్కి అనమాట. ఎప్పుడైతే అది మనం డాక్టర్ చెక్ చేసిన తర్వాత డెంటల్ డాక్టరు పంట్లో ఎటువంటి సమస్య ఏం లేదన్నప్పుడు మనం సెకండ్ కంక్లూజన్ ఏంటంటే నరాల ప్రాబ్లం అయి ఉండొచ్చు అనేది మనం ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ ద్వారా మనం ఈ న్యూరలాజికల్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి మెడికేషన్ మనం యూజ్ చేసినట్లయితే మనకు ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది. కొంతమంది ఏంటంటే మెడల నొప్పులు అంటుంటారు అనమాట, ఆ చెవులో నొప్పి వస్తుంది అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే నరాలకు సంబంధించినవి అనమాట. నరాలకు సంబంధించిన కన్ఫర్మ్ చేయాలి. ఎప్పుడైతే ఈఎన్టీ డాక్టర్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, ఈ డెంటిస్ట్ కానీ ముగ్గురు కూడా అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది న్యూరలాజికల్ ప్రాబ్లం అని, ఇది డెంటల్ ప్రాబ్లం అని, ఈఎన్టీ ప్రాబ్లం అని ఇలా ఒక సపరేట్ చేసిన తర్వాత మనకు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మన మెయిన్ సమస్య అనేది మన పరిష్కారం జరుగుతుందన్నమాట. అలా కాకుండా ఎటు పన్ను నొప్పి వస్తుందని ఆడ పన్ను తీసేసినా కూడా మళ్ళీ వాళ్ళకి నొప్పి అనేది తగ్గదనమాట. మళ్ళీ ఇంకో పన్ను తీసినా కూడా ఆడ పంట్లో ప్రాబ్లం కాదు, అందువల్ల నరాల ప్రాబ్లం కాబట్టి ఆ నరాల ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసి ఆ నరానికి మనం కానీ ట్రీట్మెంట్ చేయగలిగినట్లయితే మన పళ్ళు మనం కాపాడుకోగలుగుతాం. వీళ్ళ
ఉపయోగం లేకుండా మనం పళ్ళు తీయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఆ విధంగా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈ డెంటల్ డాక్టర్ నోట్లో ఏ సమస్య ఉన్నా ఫస్ట్ డెంటల్ డాక్టర్ని కలిసినట్లయితే నరాలకు సంబంధించి కొంతమంది హెడేక్ కూడా వస్తుంటుంది అనమాట. సో మనం ఏంటంటే ఈ దంత సమస్యలు చూసి మీకు కూడా తెలిసిపోతుంది. మా కామన్గా ఏంటంటే 95%కి నోట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం తీసుకున్న ఆహారం ఏమైనా ఇరక్కపోవడం జరుగుతుంది, లేదా పన్ను కదలడం జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. ఏం లేదు అంటే కొంచెం నరాల ప్రాబ్లం ఉన్నట్టు మనం ఐడియాకి రావచ్చు. డాక్టర్ గారు, హార్మోనల్ సమస్యల వల్ల మహిళలలో వచ్చే దంత సమస్యలేమిటి? మెయిన్ ఏంటంటే హార్మోన్లో ఇంబ్యాలెన్స్, అసమతుల్యత అంటాం. సమతుల్యం లేకపోవడం అన్నమాట. ఈ హార్మోన్స్ ఏంటంటే కొంతమంది మీరు చూస్తుంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడవుగా పెరుగుంటారు అనమాట. గ్రోత్ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ వేరియేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ లేడీస్లో ఫిమేల్స్లో ఏమొస్తుందంటే ప్యూబర్టీ స్టేజ్లో ఉన్నప్పుడు ప్యూబర్టీ జింజివైటిస్ అనమాట. హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ గమ్స్ అన్నీ కూడా వాపు వచ్చేసి చిగులు ప్రాబ్లం వస్తుందన్నమాట. వన్స్ ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత అనేవి మనం మళ్ళీ ఆ పళ్ళు చిగురు గమ్స్ అనేవి నార్మల్ అవుతాయి. కాబట్టి ఆ ప్యూబర్టీ స్టేజ్లో ఉన్నప్పుడు ప్యూబర్టీ జింజివైటిస్ అనమాట. ఆ టైంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మెడికేషన్ వాడి కంట్రోల్ తీసుకొచ్చినట్లయితే మన యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది పీసీఓడి అంటాం. ఈ ఇరెగ్యులర్స్గా ఉండడం వల్ల ఫిమేల్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని హార్మోన్స్ యూజ్ చేస్తారనమాట. ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ అటువంటివి. అవి వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చిగుళ్ళు వాపు అనేది ఎక్కువగా వచ్చి ఆ దంతాలు కూడా కొంతమంది కదులుతాయి అనమాట. పెరియోడాంటల్ ప్రాబ్లం కూడా వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏమైనా మన బాడీలో మన నోట్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉన్నాయి, మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మన నోట్లో ఏమైనా మార్పులు వస్తున్నాయంటే మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. చిగుళ్ళు ఏమైనా సైజులు పెరుగుతున్నాయా, ఆ చిగుళ్ళ నుంచి రక్తం ఏమైనా వస్తుందా, లేదా పళ్ళు దంతాలు ఏమైనా కదులుతున్నాయి, ఇవన్నీ సింపుల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇమ్మీడియట్గా మీ యొక్క గైనకాలజిస్ట్ని సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు చెప్తారు ఆల్టర్నేటివ్ ఏమైనా సొల్యూషన్. ఇమ్మీడియట్గా మళ్ళీ డెంటల్ డాక్టర్ని కూడా కలిసినట్లయితే మీకు ఆ సమస్యలు అనేవి ఎర్లీ స్టేజ్లోనే మీరు గుర్తించినట్లయితే మా యొక్క సమస్య అనేది పెద్దది కాకుండా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ హార్మోనల్ ప్రాబ్లం అనమాట. సేమ్ వాళ్ళకు కూడా కొన్ని చిగుల ప్రాబ్లం రావడం. ఆ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్స్ ఎక్కువ చేయమన్నమాట. ఎక్కువ ఆ చైర్లో పడుకోవడం, పొజిషన్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాం. ఫస్ట్ 3 నెలల్లో కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి అవాయిడ్ చేస్తాం. అదేవిధంగా చివరి 3 నెలలు అనమాట, లాస్ట్ 3 మంత్స్ కూడా మనం ఏంటంటే ఈ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి అవాయిడ్ చేస్తాం. ఆ సెకండ్ ట్రైమెస్టర్ అంటే ఏంటంటే మధ్యలో ఉన్న ఈ 3 నెలల మటుకే మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయాలంటే చైర్ సైడ్ అయి చేసి పంపిస్తాం అనమాట. కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉన్నప్పుడు, ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మన యొక్క సమస్యల్ని అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్ గారు, తరచుగా నోట్లో పుండ్లు ఎందుకు వస్తుంటాయి? వాటికి కారణాలు మరియు పరిష్కార మార్గాలు వివరించండి. ఎక్కువ ఉండే నోట్లో రకరకాల పుండ్లు అనేవి వస్తూ ఉంటాయండి. మెయిన్ పుండ్స్ ఏంటంటే చిన్నపిల్లలు కూడా రావచ్చు. చిన్నపిల్లలు ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల నోరంతా బాగా పొక్కుపోయినట్టు వస్తుంది అనమాట. హెర్పిస్ స్టొమటైటిస్ అంటే వాళ్ళకి భయంకరంగా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే ముందు ఒక అల్సర్స్ రాకముందు ఏమవుతుందంటే నోట్లో కొంచెం ఫీవరిష్ వచ్చినట్టు, జ్వరం వచ్చినట్టు ఉంటుంది. మీరు కానీ వాళ్ళని డైలీగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే అవి సడన్గా ఒక్కసారిగా నోరంతా పొక్కుపోయినట్టు ఏమవుతాయంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి కొంతమందికి వైరల్ వల్ల. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే స్లోగా స్టార్ట్ అవుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి రకరకాల అనమాట. అడల్ట్ ఏజ్లో ట్యూబర్క్యులోసిస్ ఉన్నప్పుడు కొంతమందికి రావడం, లేదా డిఫరెంట్ మన ట్రామా అనమాట, మన పళ్ళు అనేవి షార్ప్గా ఉన్నప్పుడు బొగ్గకు తగలడం వల్ల పుండులు రావడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ చదువుకునేటప్పుడు ఏమైనా స్ట్రెస్ వల్ల ఏమవుతాయంటే మన నోట్లో నాలుగు పైన, పెదాల పైన, బుగ్గల పైన ఏమవుతాయి అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి సిస్టమిక్ డిసీజెస్ వల్ల, కొంతమంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న అల్సర్ రావచ్చు, వాళ్ళ క్యాన్సర్స్ ఉండడం వల్ల నోట్లో పుండులు రావచ్చు. అనీమిక్ అనమాట, మనం రక్తహీనత వల్ల కూడా నోట్లో పుండ్లు వస్తాయన్నమాట. మన పెదాల దగ్గర కానీ, నాలుగు దగ్గర కానీ అన్నీ కూడా అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి జనరలైజ్ సిస్టమిక్ ఇది స్కిన్ డిసీజ్ అనమాట. లైకెన్ ప్లానస్ కానీ, పెంపిగస్ కానీ, పెంపిగైడ్ కానీ, ఇట్లా డెర్మటలాజికల్ డిసీజెస్ ఉంటాయి. అవి మన స్కిన్ పైన ఉన్నట్టే మన నోట్లో కూడా పుండ్లు వస్తాయన్నమాట కొంతమందికి. ఆ పుండ్లన్నీ వచ్చినప్పుడు మనం అలానే నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. ఈ స్ట్రెస్ వల్ల వచ్చే అల్సర్స్ ఏంటంటే మళ్ళీ మనలో స్ట్రెస్ తగ్గిపోతానే ఏమవుతుందంటే ఇవి మళ్ళీ హీల్ అయిపోతాయి. కొంతమందికి ఏమవుతుందంటే ఈ హ్యాబిట్స్ వల్ల, ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, టొబాకో చూవింగ్ కానీ, పాన్ పరాగ్ కానీ, గుట్కా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్లోగా మన చీక్ దగ్గర పుండు ఏర్పడుతుంది అనమాట. ఆ పుండు అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్గా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే తెల్లగా ఉంటాయి, ఇనిషియల్ స్టేజ్లో కొన్ని ఎర్రగా ఉంటాయి అనమాట. కొంచెం తెల్లగా ఎర్రగా ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనం ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇమీడియట్గా కానీ మనం ఆఫ్ చేసినట్లయితే మనం అవి ఎక్కువగా క్యాన్సర్గా మారకుండా మనం నివారించవచ్చు. అలాగా ఏం కాదు అనుకుంటా మనం హ్యాబిట్స్ అనేవి కంటిన్యూ చేస్తా
ఏదో పెయిన్ కిల్లర్స్ అని ఏదో ట్యాబ్లెట్స్ వాడతా కానీ అలాగని ఉన్నట్లయితే ఆ సమస్య అనేది మామూలుగా అది క్యాన్సర్ అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ చేసి దాన్ని రిమూవ్ చేసినట్లయితే మనకి ప్రోగ్నోసిస్ ఏంటంటే అది నయం అయిపోతుంది, మ్యాక్సిమం క్యూర్ అయిపోతుంది. అలా కాకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకో ఎక్కువ అనేది త్వరగా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నోట్లో ఏ పుండు ఉన్నా కూడా ఎక్కువ అనేది 2-3 వీక్స్ అనమాట, 2 వారాల నుంచి 3 వారాల కన్నా ఎక్కువగా అది మానకుండా ఉందంటే మనం భయపడి ఇమ్మీడియట్గా మనం ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడంతా కూడా వాళ్ళు ఫ్రీ స్క్రీనింగ్ చేస్తున్నారు అనమాట. నోట్లో ఏమైనా క్యాన్సర్ ఉందో ఐడెంటిఫై చేయడానికి. ఏంటంటే ఓరల్ క్యాన్సర్ అనేది చాలామంది ఎక్కువ మందిలో కనిపిస్తుంది రీసెంట్గా. సో మనకు నోట్లో ఏంటంటే చిన్న 2 వారాల కన్నా మన నోట్లోనే కదా మన బాడీ పైన కూడా 2 కన్నా 3 వారాలు కానీ ఆ గాయం అనేది సైజు తగ్గకుండా కానీ ఉన్నట్లయితే మనం ఏ క్యాన్సర్ అయినా అనుకోవచ్చు. నోట్ క్యాన్సరే కాదు, పైన స్కిన్ పైన రావచ్చు, కాలు పైన రావచ్చు, తల్ల రావచ్చు, మెడ పైన రావచ్చు, ఎక్కడైనా సరే ఆ గాయం అనేది 3 వారాల్లోపు కొంచెం హీలింగ్ అనేది కనిపించాలి. కొంచెం సైజు తగ్గడం కానీ దాని యొక్క చేంజ్ రావడం కానీ అలాగంటే అది పెరుగుతో కానీ ఉందంటే మనం కొంచెం క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువ అనమాట. సో అటువంటి మన సమస్య ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మనం తెలిసిన డాక్టర్ని సంప్రదించినట్లయితే దానికి పరిష్కారం మీకు ఇమ్మీడియట్గా దొరుకుతుందనమాట. సో అటువంటి అల్సర్లు ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. కొంతమందికి ఏమవుతుందంటే నోట్లో మంట వచ్చేస్తుంది, ఆహారం తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఈ కొన్ని అల్సర్స్ ఏంటంటే 1 వారంలో తగ్గిపోతాయి. కొన్ని అల్సర్లు ఏంటంటే లోపల ఏమైనా ఆయింట్మెంట్స్ అప్లై చేయడం కానీ, కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా ఇస్తామన్నమాట, కొంతమందికి మెడిసిన్స్ ఇస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే స్లోగా అనమాట. ఆ నోట్లో ఉన్న యొక్క కండిషన్ బట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కోత మందులు ఇవ్వాలన్నా, లేకపోతే ఇంజక్షన్లు ఇవ్వాలన్నా, లేకపోతే మెడిసిన్స్ ఓరల్గా నోట్లో మింగే టాబ్లెట్స్ రూపంలో ఇవ్వాలనేది డాక్టర్ గారు డిసైడ్ అవుతారు. కాబట్టి ఈ అల్సర్ ఉన్నప్పుడు మీరు వీలైనంత వరకు నోట్లో అల్సర్ ఉన్నప్పుడు ఫస్ట్ డెంటల్ డాక్టర్ని కలవండి. మీ బాడీ పైన ఎక్కడైనా కానీ అల్సర్స్ కానీ ఏమైనా పుండ్లు కానీ ఏదో ఒకటి మచ్చలు కానీ ఏమైనా ఉన్నట్లయితే డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్ని మీరు కలిసినట్లయితే మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు దాకా మనం వివిధ రకాల సిస్టమిక్ డిసీజెస్ గురించి, హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కానీ, షుగర్ ఉన్నప్పుడు, అదే న్యూరలాజికల్ ప్రాబ్లం, కిడ్నీ సమస్య, ఇన్ని రకరకాల సమస్యలు ఉన్నప్పుడు, దంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా మనం నివారించుకోవాలో మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలా డిసీజులు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు తెలుసుకొని ఈ యొక్క పరిష్కారం చూపించుకోవాల్సిందిగా నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.